మరి రామాంజనేయులు గారు మరి కిరణ్ కుమార్ గారు ఆఫీస్ మీదకి వచ్చి అల్లరి ముఖాలతో వచ్చేసి మరి దౌర్జన్యం చేస్తాం ఏమైనా చర్య అని చెప్పేసి మేము ప్రెస్ మీట్ చెప్తున్నాము. మరి కలెక్టర్గా చేసి విద్యావంతుడు మరి మరి రామాంజనేయులు గారు మరి ఒక ఆఫీస్కి వచ్చి దౌర్జన్యం ఎంతవరకు న్యాయమని మీ అందరి మీడియా వాళ్ళకి తెలియజేస్తున్నాను. మరి వచ్చింది కాకుండా నానా బూతులు మాట్లాడి ఇక్కడున్న వాళ్ళని కొట్టి గాయపరిచి మరి ఇంత అరాచకం చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంత అరాచకం చేస్తుంటే ఒక అభ్యర్థికి రక్షణ లేకపోతే మరి దేశంలో ఎవరికి రక్షణ ఉంది? ఒక అభ్యర్థి వచ్చి ఇంకో అభ్యర్థి ఇంటికి వచ్చి మరి దౌర్జన్యం చేస్తామన్నది ఏమైనా చర్యగా మేము ఖండిస్తున్నాము. మరి రామాంజనేయులు గారు క్షమాపణ చెప్పాలి. చెప్పని పక్షంలో దళితులందరూ కలిసి మరి ఉద్యమాలు చేసి అతన్ని ఎలక్షన్లో డిస్క్వాలిఫై చేయాల్సిందిగా మేము మీ అందరి మీడియా మిత్రులకి తెలియజేస్తున్నాం. అదేవిధంగా వాలంటీర్ పిలిచి మీరు వాళ్ళ దౌర్జన్యం చేసి వాళ్ళని ప్రెస్ మీట్లో మీరు ఇట్లా చెప్పండి అని చెప్పిస్తే వాళ్ళు నిజమే చెప్పారు. వాళ్ళు T5 వాళ్ళు పచ్చ మీడియా వాళ్ళు మొత్తం పిలిచి దౌర్జన్యం చేసినా కూడా వాళ్ళు దడవకుండా మిత్రులు మరి మమ్మల్ని పిలిచి ఇట్లా చెప్పిస్తున్నారని చెప్పేసి మీడియా తెలియపరిచారు. అందరూ చూస్తూనే ఉన్నాం. ఇలాంటి చర్యల్ని మేము ఖండిస్తున్నాం. మళ్ళీ దళిత జాతి మొత్తం ఖండించి ఇలాంటి వాళ్ళని డిస్క్వాలిఫై చేయాల్సిందిగా మేము మొత్తం కోరుకుంటున్నాం.